ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా వందనాలు, స్తోత్రార్హుడా వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నిన్నటి దినమంతయు నీ కృపా క్షేమములు అందించి గత రాత్రి అంతయు మంచి నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణంలో మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయండి తండ్రి. నీ చిత్తానుసారంగా ఈ దినమంతయు జీవించుటకు సహాయం చేయండి. గొప్ప దేవ, స్తోత్రాలు. మా నిరాశ నిస్పృహల వైపు మా కనులెత్తి చూడక తండ్రి, నీ వైపు కనులెత్తి చూస్తూ నీవు అనుగ్రహించే ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకొనుటకు సహాయము చేయండి, కృప చూపించండి తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. అవును తండ్రి, గొప్ప దేవ, మీరు నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ భూమిపైన ఉదయించిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపంతో శాపంతో పడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని తండ్రి, మీ రక్షణ చేత మీరు రక్షించి యేసయ్యా మమ్మల్ని రక్షించుకున్న గొప్ప దేవుడవు. నశించిన వాటిని వెతికి రక్షించుటకు వచ్చిన తండ్రివి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, స్తోత్రాలు. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయాలలో తండ్రి ఉన్న ప్రతి వాటన్నింటినీ తొలగించండి తండ్రి. ఆ రోజు జక్కయ్య తండ్రి నిన్ను చేర్చుకున్నట్టుగా వారు చేర్చుకొని వారి కుటుంబాలలో, వారి ఇంటిలో ప్రభ రక్షణ పొందుకొనుటకు మీరు సహాయము చేయండి, కృప చూపించండి. వారు చేస్తున్న పనులలో మీరు తోడై నడిపించండి తండ్రి. జాబ్ చేస్తున్న వారికి తోడై నడిపించండి. బిజినెస్ చేస్తున్న వారికి తండ్రి బిజినెస్లో తోడై నడిపించండి తండ్రి. దేవా, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయంను అందించండి, తోడై నడిపించండి తండ్రి. ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చితికిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. అప్పుల ఊబిలో నుంచి విడిపించండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, గొడవల నుంచి విడిపించండి. ప్రేమ సమాధానము కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా గర్భఫలం అందించండి, కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. యవనేచ్చులకు లోనై తండ్రి వారు ప్రేమ ముసుగులో పడి తండ్రి వారి జీవితాలను వ్యర్థము చేసుకునకుండా అసలైన ప్రేమ, నిజమైన ప్రేమ మీదే అని గ్రహించుటకు తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గ్రహించుటకు సహాయం. కానీ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణాలను తృప్తిపరచగలిగిన దేవుడవు కనుక వారి జీవితాలలో ప్రభా చక్కటి సంబంధాలను ఏర్పరిచి మీ నామంలో ఘనంగా వివాహములు జరుగులకు సహాయం చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని తోడై నడిపించండి. నూతన ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.